రెడీ అయిపోయావా? రెడీ అయ్యాను, లేట్ అవుతుంది. రిహార్సల్స్ ఉన్నాయి తొందరగా. ఈ రోజేనా? ఈ రోజే. ఎన్నింటికి సాయంత్రం ఫంక్షన్? 5:30 ఉండమన్నారు. నేను ఒక 6 వెళ్ళి రెడీ అయి ఉంటాను. చూసారా, నేను రెడీ అవ్వాలి. ఇప్పుడు వాకింగ్ నుంచి చెమట్లో ముద్దయిపోయినాను చూడండి. 7:30 స్టార్ట్ అయింది సాయంత్రం. ఇప్పుడు టైం 7:30 అయింది. 7:30 కాదు, 8 అయింది. పావుదు 8 అవుతుంది. ఏంటి విశేషాలు? ఇక కంఫర్టబుల్ ఉండదు. నేను వేసుకున్నాయి బట్టలు పెట్టుకున్నావా? సాయంత్రం వేసుకున్నాయి. ఓకేనా? సారీస్ నువ్వు ఇవ్వాలి, జ్యువెలరీ అని. ఎన్ని తీసి పక్కన పెడతానులే. మధ్యాహ్నం డ్రైవర్ చదివించి పంపిస్తా. నేను మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తా. వచ్చేసి మళ్ళీ స్నానం చేసి రెడీ అవుతావా? కొంచెం పడుకొని తినేసి రెడీ వెళ్తా. మళ్ళీ ఊరికి స్ట్రైన్ అవ్వకూడదు. నీతో పాటు ఎంతమంది చేస్తున్నారు? నాతో పాటు ఇంకా 20 మంది 25 మంది అలా ఉన్నాం. మొత్తం 30 మంది ఉన్నాం. ఓకే సతాక్షి, దొడ్డికెళ్ళి వచ్చింది ఇప్పుడే. అచ్చ తెలుగులో దొడ్డి కనకూడదమ్మా. మరి ఇంకేమైనా బాబు దొడ్డికి వెళ్ళాడు, ముడ్డి కడగలేదు. సరే అండి, ఇంకా బాయ్. మల్లె తీగలా ఉన్నావు. మల్లె తీగ రోయ్, నడుమే ఊపుతుంది రోయ్. నీకులాగా ఎప్పుడవుతాను సతాక్షి? నువ్వు ఇట్లాగే ఖచ్చితంగా నేను వర్కౌట్ చేస్తాను, డైట్ చేస్తాను, నేను తగ్గుతాను. అది పేరుకే నువ్వు నేను అంటాం. నేనే నువ్వు నువ్వే. నేనెప్పుడు నువ్వు అవ్వలేవు, నువ్వెప్పుడు నేను అవ్వలేను. నీకులాగా నేను అవుతాను. దీని మీద ఒట్టు. నేను ఏదైనా దీని మీద ఒట్టేస్తే ఒట్టేయించుకుంటా. దీని మీద ఒట్టేస్తున్నా. దీనిలా ఓపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటా. ముసల్దాన్ అయిన తర్వాత కదా ఇది ఎప్పుడు నాలో అవ్వలేదు. సరే ఫ్రెండ్స్, మీరు ఇదిగో ఈ మల్లె తీగ ఇలా మెయింటైన్ చేయడానికి కారణం అయితే వెయిట్ లాస్ ఏనండి. పిల్లలందరికీ చెప్తున్నాను, పిల్లలు అవసరాన్ని మించి తినకండి, అన్హెల్దీగా ఉండకండి. ఎంత తింటున్నారో చూసుకొని తినండి, కేర్ గా ఉండండి. వెయిట్ లాస్ లో జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీరు చక్కగా చిన్న చిన్న వర్కౌట్లు చేయండి, యోగా చేయండి. చక్కగా మంచిగా బట్టలు అనేవి ఇలా వేసుకొని వారానికి ఒకసారి కొన్ని రీల్స్ తీసుకొని మిమ్మల్ని మీరు చూసుకోండి. బాగా ఎనర్జెటిక్ గా ఉంటారు. ఓకేనా? మైండ్ ఫ్రెష్ గా పెట్టుకోండి. ఈ వయసు పోతే మళ్ళీ వయసు రాదు ఫ్రెండ్స్. ఈ వయసులో వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, మా ప్రాణాలు చేస్తారు. ఎందుకు తెలుసా? దీని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ నేను కోటీశ్వరాలు అయ్యేదాన్ని. నేను కోటీశ్వరాల కన్నా ఇంకా డబుల్ అయి ఉండేదాన్ని. నేను నిన్ను నాలుగు ఎకరాలు పొలం, 2 పిచ్చికలు, ఈ డబ్బుల్స్ అన్ని ఇవన్నీ మన ఆస్తులు. ఇవన్నీ మన ఆస్తులు. బై ఫ్రెండ్స్.